హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ అవేర్. మనం లాస్ట్ వీడియోలో పర్సెంటేజెస్ పార్ట్ 1 అనేది కంప్లీట్ చేసాం. పార్ట్ 1 లో మనం కాన్సెప్ట్ అందులో భాగంగా బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసాం. ఇవాళ చెప్పుకోబోయేది పార్ట్ 2, వీడియో 2. ఇందులో పర్సెంటేజెస్ అనేది మనం ప్రాబ్లమ్స్ అనేది చేయబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనం కనుక ఫస్ట్ ప్రాబ్లం లేక ఎంటర్ అయిపోతే, ఈ ప్రాబ్లంలో the difference between the 31% of a number, 31% of a number and 13% of the same number, ఇదే నెంబర్ కి 13% of a number అన్నాడు. is equal to 576. what is 17% of that number? మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే 13% ఒక నెంబర్ ని మనం నెంబర్ ఎక్స్ అనుకోండి, 31x/100 మైనస్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ 13x/100 ఫ్రెండ్స్. సేమ్ నెంబర్ ఏమన్నాడు ఫ్రెండ్స్? 576. అంతేకాదు మనకు వచ్చింది. ఇక్కడ 31 లో మనం కనుక 13 మైనస్ చేయగలిగినట్లయితే 18x వస్తుంది ఫ్రెండ్స్. 18x/576 ఫ్రెండ్స్. 18 3 తో పోతుంది కదా ఫ్రెండ్స్, 30 ఫ్రెండ్స్. ఎక్స్ వాల్యూ 3200 ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ. కానీ మనకు వచ్చింది మాత్రం ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే చివరిగా అతను అడిగింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ లో మనకి వాట్ ఈస్ 17% ఆఫ్ దట్ నెంబర్. ఇందులో 17% అనేది మనం క్యాల్కులేట్ చేయగానే మనం ఆన్సర్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఓకే, 17% కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 32 into 17, 17 2s are 34, 17 3s are 51, ఒక 3 ఫ్రెండ్స్, 544 ఫ్రెండ్స్. ఆన్సర్ 544. ఓకే ఫ్రెండ్స్, ఇంకోసారి మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తే రిపీట్ చేసుకుందాం. 31% అన్నాడు కాబట్టి ఆ నెంబర్ ని ఎక్స్ అనుకుందాం. 31x/100, 13x/100 ఫ్రెండ్స్. మనకి ఈజ్ అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే 576 వచ్చింది. ఈ రెండు పర్సెంటేజ్ మధ్య డిఫరెన్స్ 576 అంట. ఆ తర్వాత 31x కి మైనస్ 13x కి 18x ఈజ్ ఈక్వల్ టు 576. ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము. చివరిగా మనకు కలిగింది 17% కాబట్టి అదే 17% ఆ నెంబర్ 544 గా మనం అయితే ఆన్సర్ చూడవచ్చు. నెక్స్ట్ మనం కనుక నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తే, ఈ పర్సెంటేజ్ పార్ట్ 2 లోనే మనం పర్సెంటేజ్ ఈజీ వేలో ఎలా క్యాల్కులేట్ చేయగలం కూడా ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. ఈ పర్సెంటేజ్ అనేది మనం కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఒక అర్థమెటిక్ తీసుకుంటే రేషియో అండ్ ప్రపోర్షన్ తర్వాత బేసిక్స్ రావాలంటే పర్సెంటేజ్ ఖచ్చితంగా మనం అయితే కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, గో టు సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే మనం రాయబోతున్నాం. 1/2 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1/3. దీన్ని అయితే మనం సెకండ్ క్వశ్చన్ గా రాసుకోవచ్చు. ఇందులో మనం 1/2 అనేది 1/3 లో ఎంత శాతం అనేది మనకి క్వశ్చన్ అడుగుతున్నాం ఫ్రెండ్స్. మనం హాఫ్ అనగానే బైగా రాసుకోవాలి, ఈజ్ అనగానే మొదటగా రాసుకోవాలి. 1/2 మొదట 1/2 రాసుకుంటే హాఫ్ అన్నాడు కాబట్టి 1/3 రాసుకోవచ్చు. మనకి పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1/3. ఇప్పుడు దీన్ని కనుక చేసినట్లయితే 1/2 ఇంటూ 3/1 ఇంటూ 100 ఫ్రెండ్స్. 250 జార్. టోటల్ గా మనకి 150% అనేది మనకి ఆన్సర్ గా వస్తుంది. వాట్ పర్సెంటేజ్ మనం కనుక పర్సెంటేజ్ కి చేంజ్ చేసుకోవాలంటే మనం చెప్పినది వచ్చేసి ఇంటూ 100 చేయాలి.
అదే అలాగే పర్సెంటేజ్ నుండి ఫ్రాక్షన్ చేయాలంటే మనం వచ్చేటప్పటికి బై 100 అన్నాం ఫ్రెండ్స్. ఈ రెండు గుర్తున్నా కూడా ఈ ప్రాబ్లం సింపుల్ గా మనం చేసేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. What percentage of 2 metric tons is 40 quintals? What percentage of 2 metric tons is 40 quintals? ఇందులో మనకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెట్రిక్ టన్ అంటే మనకి మీనింగ్ తెలిసి ఉండాలి. అసలు టన్ కి మెట్రిక్ టన్ అంటే ఏంటి, టన్ కి మెట్రిక్ టన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది మనం చూడగలిగితే, ఒక టన్ అంటే 1000 kgs. అదేవిధంగా క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు 100 kgs ఫ్రెండ్స్. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి క్వింటాల్ అంటే తెలుసుకోవాలి, టన్ అంటే తెలిసి ఉండాలి, మెట్రిక్ టన్ అంటే తెలిసి ఉండాలి. టన్ కి క్వింటాల్ డిఫరెన్స్ ఉందా, టన్ కి మెట్రిక్ టన్ డిఫరెన్స్ ఉందా, ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ క్వశ్చన్ అనేది మనం చేయగలం. క్వశ్చన్ చూడడానికి మనకి చేయడానికి ఈజీగా ఉన్నా కూడా ఇందులో టర్మ్స్ అనేది కఠినంగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి మనం డెఫినేషన్ కానీ మీనింగ్ కానీ మనకి స్పెసిఫికేషన్ సంబంధించి మనం తెలుసుకున్నట్లయితేనే ప్రారంభం నుంచి ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక మెట్రిక్ టన్ ఈజ్ ఈక్వల్ టు టన్ ఫ్రెండ్స్. టన్ అన్నా మెట్రిక్ టన్ అన్నా ఏమీ మారదు ఫ్రెండ్స్. టోటల్ మనకి 1000 kgs అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి మార్పు కూడా ఉండదు. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2 metric tons ఈజ్ 40 quintals? 40 quintals. 40 క్వింటాల్ అంటే ఫ్రెండ్స్ 40 into 100 వేస్తే మనకు వచ్చేటప్పటికి 4000 అవుతుంది ఫ్రెండ్స్. ఈ 40 క్వింటాల్స్ అనేది 2 మెట్రిక్ టన్ కి ఎంత శాతం అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 2 టన్స్ అంటే 2 మెట్రిక్ టన్స్ అంటే 2 టన్స్ అనేది తీసుకుంటామని చెప్పాను ఇందాక. టోటల్ గా 2 2 4 కాబట్టి 4000 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ 200% ఫ్రెండ్స్. ఇది మనం ఆన్సర్ గా చూస్తాం. ఇంకోసారి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాబ్లమ్ ని, ఇచ్చిన టర్మ్స్ కి మనమైతే మీనింగ్ తెలిసి ఉండాలి. కేజీస్ ఎన్ని, అసలు క్వింటాల్ అంటే ఏమి అనేది మనం కనుక డిఫరెన్స్ కనుక చూపించి చేయగలిగినట్లయితే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. టన్ కి మనం అయితే 1000 kgs గా చూసుకున్నాం, క్వింటాల్ 100 kgs గా, మెట్రిక్ టన్ అంటే టన్ ఈక్వల్, రెండు ఈక్వల్. ఆ తర్వాత 40 క్వింటాల్ అన్నది కాబట్టి 40 into 100 kgs వేసాము. టోటల్ గా అయితే మనకి 4000 kgs బై 1 టన్ అంటే 2 టన్ అంటే 2 మెట్రిక్ టన్ ఉన్నాయి. ఓకే కాబట్టి 2000 kgs చేయగా మనకి 200% అయితే వచ్చింది. ఇంతటితో థర్డ్ క్వశ్చన్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలిగాము. నెక్స్ట్ గో టు ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫోర్త్ క్వశ్చన్.
ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఫోర్త్ క్వశ్చన్ ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఏముంది, సరోజ్ ఇన్వెస్ట్ 72,318 which is 17% of her annual income. సరోజ్ ఇన్వెస్ట్ చేశాడంటే ఎంత, 72,318 అనేది ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఇన్వెస్ట్ చేసింది 17% ఆఫ్ హర్ యాన్యువల్ ఇన్కమ్. అతని యాన్యువల్ ఇన్కమ్ లో 17% అంట. ఏది 72,318 అనేది. ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వాట్ ఈస్ హర్ మంత్లీ ఇన్కమ్. ఇది 17% యాన్యువల్ ఇన్కమ్ లో అయినట్లయితే అతని మంత్లీ ఇన్కమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అతని మంత్లీ ఇన్కమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వచ్చిన ఆన్సర్ కి బై 12 వేసినట్లయితే మనకి మంత్లీ ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, ఇచ్చిన డేటా అయితే మనం రాసుకున్నట్లయితే 17% అనేది ఆయన యాన్యువల్ ఇన్కమ్. ఏది, ఈ 72,318. ఇప్పుడు 17% ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని ఈ విధంగా మనం ఈక్వేషన్ అయితే ఫామ్ చేయొచ్చు. 72,318. ఇప్పుడు మనం 17 4 జార్ 68 కాబట్టి 4 ఉంటుంది. 17 3 జార్ ఫ్రెండ్స్, 17 2 జార్ 34, ఇక్కడ 9 ఉంటుంది. 17 5 జార్ 17 4 జార్. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ 72,540. టోటల్ గా మనకి వచ్చింది వాల్యూ ఎంత, 4,25,400 అనేది ఆయన యాన్యువల్ ఇన్కమ్ అని మనకి తెలిసి వచ్చింది. ఇది యాన్యువల్ ఇన్కమ్ అయినప్పుడు మనకి 17% ఇచ్చింది. ఇది టోటల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అతని మంత్లీ ఇన్కమ్ అన్నాడు. శాలరీ మనకి మంత్ వైజ్ కాబట్టి ఉంటుంది, కాబట్టి మనమైతే టోటల్ గా అతని మంత్లీ ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేయబోతుంది. మంత్లీ ఇన్కమ్ 4,25,400 by 12 ఫ్రెండ్స్. 1 year 12 months కాబట్టి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. 12 తో కనుక మనం క్యాన్సిల్ చేసినట్లయితే 12 3 జార్ 36, ఆ తర్వాత 12 5 జార్ 60, 12 4 జార్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 5 తో క్యాన్సిల్ అవుతుంది. టోటల్ గా ఆయన మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే ఫ్రెండ్స్ 35,450 అనేది ఆయన మంత్లీ ఇన్కమ్ అని మనకి ఆన్సర్ గా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, 17% ఆఫ్ సమ్ ఏదో వాల్యూ ఇచ్చేసి మనకైతే ఇక్కడ 72,318. ఇక్కడ మనకి క్లూ కూడా యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా ఇచ్చాడు. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. దీన్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది కనుక్కున్నట్లయితేనే మంత్లీ ఇన్కమ్ అనేది కనుక్కోవడానికి వీలుంటుంది. ఎందుకంటే ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం మనకి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 4,25,400 అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఆ తర్వాత అడిగినది ఏంటంటే మంత్లీ ఇన్కమ్. చివరిగా మనం ఆన్సర్ చేసినప్పుడు ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలనేది చివరిగా చూడాలి. మొదటగా చూస్ చేసి ఇదే ఆన్సర్ అనుకుంటే ఉండదు. కాబట్టి మంత్లీ ఇన్కమ్ అన్నప్పుడు 12 months చేసి ఫైండ్ అవుట్ చేయగానే మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేటప్పటికి 35,450. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి పర్సెంటేజ్ పార్ట్ 2 అనేది కూడా ఇవాళ కంప్లీట్ చేయగలిగాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ద్వారా వచ్చే ఏ నోటిఫికేషన్స్ అయినా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.